ప్రైజ్ ద లార్డ్. సమయాల్లో మరి ముఖ్యంగా మనం గమనిస్తున్న విషయం ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించిన విషయం ఏంటంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉపమానం చెప్పిన రీతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే తనకి 2 కుమారులు ఉండ్రి. పని చెప్పినప్పుడు ద్రాక్ష తోటకు వెళ్ళమన్నప్పుడు ఒక కుమారుడు వెళతానన్నాడు, ఒక కుమారుడు వెళ్ళనన్నాడు. వెళ్ళనన్న కుమారుడు వెళ్ళాడు, వెళుతున్న కుమారుడు వెళ్ళలేదు. అందుకే బైబిల్లో మనం చూసినట్టయితే వేషధారుల కంటే ముందు వేషలు దేవుని రాజ్యం చేరతారని, లేదా ఇక్కడ సుంకరులను పాపులను అదేవిధంగా వేషలు పరలోకం చేరతారని. అయితే క్రీస్తును ధరించుకున్న ద్వారా, క్రీస్తును అంగీకరించడం ద్వారా ఎందరేదైనా మాట వింటారో వారందరూ రక్షించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అందుకే రెండో మారు గమనించినట్టయితే అంత్యకాలంలో జరుగుతున్న సంభవాల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనంలో, ఆ దినములో తక్కువ చేయబడి పడకుటకు పోయిన ఎడల ఏ శరీరం తప్పించుకున్నాడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినమున తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని మీ చెప్పినలా నమ్మకుడి అనగా అంత్య దినాల్లో చాలా మంది ప్రవక్తలు, చాలామంది భక్తులంట నేను క్రీస్తును చూశాను, క్రీస్తును అక్కడ ఉన్నాడు ఇక్కడ చెప్పేవాళ్ళు ఈ సమయంలో, ఈ సందర్భాల్లో, ఈ అంత్యకాలంలో చాలా జరుగుతాయంట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు వచ్చినప్పుడు అందరికీ కనబడే వస్తాడు. ఎవరు కనబడక రాడు, అందరికి కనబడే వస్తాడు. ప్రపంచం తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు, పడమటి దిక్కు నుండి మరి తూర్పు దిక్కు నుండి ఉత్తరం దిక్కు వరకు మరి ఏం చూసినట్టయితే 4 దిశలకు కూడా మెరుపు కలుగుతుంది, అనేకులు కనబడే వస్తాడని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే నాడు చూసినట్టయితే నేను చూశాను, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చాలామంది ప్రవక్తలు, భక్తులట వారి మాటలు వంకర మాటలు చెప్పి తన వారిని, భక్తులైన వారిని వీడుసుకపోదురని అపోస్తల కాలంలో పౌలు గారు కూడా రాస్తూ ఉన్నారు. నేను వెడలిపోయిన తర్వాత అనేకులు వచ్చి మిమ్మల్ని అంకర మాటలు చెప్పుచు అనేకులను మోసపుర్చెదరని వాక్యం సెలవిస్తూ ఉంది. అది ఇక్కడ మత్తయి సువార్తలో మరి జ్ఞాపకం చేస్తున్న మాట. అబద్ధ ప్రవక్తను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపరచదు, గొప్ప సూచక్రియలు ఆ మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను కాబట్టి ఎవరైనానో ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినడలా వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పు పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడ ఉండును. పీనుగా ఎక్కడుండునో గద్దెలక్కడ పోగా ఉండన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి శిష్యులతో మాట్లాడుతున్న ఒక సందర్భాల్లో లూకాసు వార్తలో ప్రభా నీ రాకడ ఎప్పుడైనా అడుగుతూ ఉన్నారు. రాకడ ఎప్పుడైనా అడుగుతూ ఉంటే ఒక రోజు రాబోతుంది, అందరూ పోగే రోజు రాబోతుంది. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఒకరోజు సమకూడబడే సమయం ఆసన్నమైంది. అందుకే ఇక్కడ గమనించినట్టయితే ఇవన్నీ జరుగుతున్న సందర్భాలు చూసి మనం అధైర్యపడకూడదు. ఆయన రాకడలు ఏం జరుగుతాయంటే యుద్ధములు, యుద్ధ సమాచారాలు మరి జరుగుతూ ఉంటాయి. మత్తయి సువార్తలో మనకు 13వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఏమిటంటే క్రీస్తు రాకడలో ఎప్పుడో ప్రభు ఈ ఆలయం చూసాడంట. ఆలయం చూసినప్పుడు పెద్ద కట్టబడినటువంటి ఆలయం చూసి ఈ కట్టడి ఎలా ఉన్నాయి చూడండి అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఎంత మంచి కట్టారు, చక్రంగా రాతి మీద రాయితీ పెట్టి అడిగారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఈ ఒక్క రోజు కూలిపోతుంది, ఇవన్నీ శ్మశానం అయిపోతాయి, ఇవన్నీ కూడా కొట్టబడతాయి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అలా జరుగుతుందన్నప్పుడు అడిగారు. దానికి సూచన ఏమిటంటే రాకడలు యుద్ధములు, యుద్ధ సమాచారాలు, కరువులు, అనావృష్టి, అతివృష్టి అనేది లోకం మీదకి రాబోతుంది. ఇక్కడ మనం చూస్తుంటే ఒక దేశం తగలబడుతున్నాయి. అమెరికా ఒక దిక్కున చూస్తే, జపాన్ ఒక దిక్కున ముంచే వరదల చేత, ఒక దిక్కు అగ్ని చేత, రకరకాల పద్ధతుల్లో దేశం మునిగిపోతుంది, ఒక దిక్కు కాలిపోతుంది. దానికి సూచన ఏంటంటే ప్రభు రాకడ సమీపమైందని గ్రహించినట్లయితే చాలా బాగుంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. అందుకే మా అపొస్తల కార్యంలో చెప్పిన మాట, అంత్య దినాలు ఇలాంటి భక్తులు కానీ బోధకులు కానీ కూడా చాలా ప్రబరిల్లి అనేకులను తమ యొక్క మంకర మాటలు చెప్పి ఇడుచుకపోదురని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ సమయాలలో మనం చాలా కేర్ఫుల్గా మరి మనమే జాగ్రత్త ఉండడము చాలా అత్యవసరమని మరి లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో అంటాడు. మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండండి అంటాడు. చూడండి, అపొస్తల కార్యం 20వ అధ్యాయము మరి 27వ వచనం చదువుతున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియబడకుండా ఏమీయో దాచుకునలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మయు మిమ్మును దేని అందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు
మీలో ప్రవేశించుడని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని, మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. అంటే కేర్ఫుల్గా ఉండండి, భక్తితో ఉండండి, విశ్వాసంతో ఉండండి. మనుషుల మాటల ద్వారా మనుషులను ఏదో మభ్యపెట్టే పద్ధతుల్లో మనం మసలకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ అంత్య దినాల్లో జరగబోయే సంభవాలను ఇవ్వండి. అంత్య దినంలో జరిగిపోతున్నటువంటి సంభవాలు చూస్తూ ఉన్నాం. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ భక్తులు, అబద్ధ బోధకులు ఈ లోకంలో ప్రబలిల్లుతారని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే చివరి ఘట్టంలో మనం ఉంటున్నాం. ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాం కనుక దేవుని కొరకు మనం జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మెలకువ ఉండే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మెలకువ ఉండి ప్రభుని మనం ఆరాధించడం మంచిది, దేవుని స్తుతించడం మంచిది, ఆయన వెంబడించడం మంచిది. కనుక దయచేసి సమయంలో మనం కూడా ప్రభు వైపు తిరుగుదాం, ప్రభుని ఆరాధించుదాం. వెళతానన్నవాడు వెళ్ళలేడు, వెళ్ళనన్నవాడు వెళ్ళాడు. మనం కూడా ప్రభు కొరకు ప్రతి వారం కూడా ఒక ప్రయాసంతో దేవుని పని చేయడానికి ముందుగా ఉండాలి. అయితే మనం ఫలం లేనట్లయితే దేవుడు మనల్ని శపిస్తూ ఉంటాడు. ఏ ఫలం కావాలి మనకు? అనే ఆత్మ ఫలం కావాలి. ఇప్పుడే గొడ్డల చెట్టు ఏర్పడించబడింది. ఎవడైనానో ఫలించని చెట్టును ప్రతి చెట్టు నరికేస్తానన్నాడు. కనుక ఎంత దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఫలములు ఫలించేవారుగా మనం ఉండి మరి ఆధ్యాత్మికంగా మరి చాలా జాగ్రత్తగా ఉండి మన విషయం మనమే జాగ్రత్తగా ఉండి ప్రభు ఆరాధిస్తూ ప్రభు కోసం జీవిస్తాం. దేవుడి మాటల వాక్యము మనందరాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.